క్లౌడ్ ఆపరేషన్ తెలిసిన వాళ్ళకి, ఏఐ తెలిసిన వాళ్ళకి, అదేవిధంగా మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ తెలిసిన వారికి, డేటా సైంటిస్టులకి, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టులకి, అదేవిధంగా నెట్వర్క్ టెక్నీషియన్లకి, ఫెసిలిటీ మేనేజ్మెంట్ తెలిసిన వారికి, అదేవిధంగా సర్వీసెస్ అందించే వాళ్ళకి, సర్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అందించే వారికి, కూలింగ్ టెక్నాలజీ సర్వీసెస్ తెలిసిన వాళ్ళకి, అట్లాగా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు 30,000 ఉద్యోగాలు రేపు యువతకి రాబోతా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈ గూగుల్ సెంటర్ రావటానికి వీలు లేదు అని చెప్పి ఈ వైసీపీ అరాచక పార్టీ, ఈ వైసీపీ దోపిడీ పార్టీ చనిపోయిన రైతుల పేరు మీద భూసేకరణ జరగటానికి వీల్లేదు అని చెప్పి కోర్టుల్లో పిటిషన్లు వేయటం జరిగింది. ఇది పర్యావరణానికి అడ్డుగా నిలుస్తుంది ఈ గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి పిటిషన్లు వేయటం జరిగింది. అంతేకాకుండా రాయితీలు ఇవ్వటానికి వీలు లేదు అని చెప్పి మా ప్రభుత్వంపై విరుచుకుపడటం జరిగింది. కోర్టు మెట్లెక్కడం జరిగింది. ఒక దశలో గూగుల్ డేటా సెంటర్ని ఇదో పెద్ద గోడౌనా అని చెప్పి మాట్లాడటం కూడా జరిగింది. వీటన్నిటికీ చర్మగీతం పాడే విధంగా కోర్టు వాళ్ళకి అక్షంతులు వేయటం జరిగింది. చాలా తీవ్రంగా వాళ్ళని పరిగణించడం జరిగింది. కోర్టు చాలా తీవ్రంగా వాళ్ళకి మొట్టికాయలు వేయడం జరిగింది. పెట్టుబడిదారులకి రాయితీలు ఇవ్వకపోతే ఎవరు ముందుకొస్తారు అని చెప్పి వైసీపీని ప్రశ్నించడం జరిగింది. కోర్టు వైసీపీని ప్రశ్నించడం జరిగింది. ఇంకా ఏమీ చేసేది లేక ఇప్పుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతూ ఇది ఎప్పుడో వచ్చింది, ఆ రోజే వచ్చింది, మేము ఆ రోజే చేశాము అని చెప్పి ఆ గుడివాడ అమర్నాథ్, ఆ కోడిగుడ్డు మంత్రి మాట్లాడటం మొదలుపెట్టాడు. రేపు శంకుస్థాపన అయిన తర్వాత కూడా ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళు క్రెడిట్ చోరీకి బానిసల్లాగా మారడం జరిగింది. అది అందరికి కూడా తెలిసిన విషయమే.